ఇక్కడ చూడండి సమితుల గురించి సింపుల్‌గా ఒక చార్ట్‌లో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. చూడండి సమితులు సెట్స్ సునిర్వచిత వస్తువుల సముదాయం సమితి. ఓకే. సునిర్వచిత వస్తువుల సముదాయం దానిని మనం సెట్స్ అంటాం. ఓకే. ఇక్కడ చూడండి మనకు సూచించే పద్ధతులు ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రక్రియలు ఏంటి. సూచించే పద్ధతులేవి రోస్టర్ రూపం. ఇది ఈ విధంగా ఉంటది. మీసాల బ్రాకెట్ ఈ మెథడ్‌లో మనం రోస్టర్ రూపం అని అంటాం. నెక్స్ట్ సమితి నిర్మాణ రూపం ఇది ఈ విధంగా ఉంటది. ఎక్స్ సచ్ థాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెన్ చిత్రం. ఓకే. ఈ విధంగా మనకు ఒక రెక్టాంగిల్ ఉంటది. అందులో మనకు సర్కిల్స్ తీసుకొని మనం సమితులను సూచించాలి. నెక్స్ట్ వచ్చేసి రకాలు. ఓకే. పరిమిత సమితులు, కార్డినల్ సంఖ్య అని, అపరిమిత సంఖ్యలని. ఓకే. పరిమిత సంఖ్యలు మూలకాల సంఖ్య పరిమితం ఉంటుంది. ఓకే. అందులో శూన్య సమితి, మూలకాలు లేనటువంటి సమితి, శూన్యేతర సమితి అంటే మూలకాలు కలిగిన సమితి అంటే ఇందులో మూలకాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కార్డినల్ సంఖ్య అంటే సమితిలో ఉన్న మూలకాల సంఖ్యని మనం కార్డినల్ సంఖ్య అని అంటాం. దాన్ని NF తోటి సూచిస్తాం. నెక్స్ట్ అపరిమిత సమితి అంటే మూలకాల సంఖ్య అపరిమితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ అన్నట్టు దీనికి మనకు అంటే నంబర్స్ అంటే ఒక సమితిలోని అన్ని నంబర్లు అవి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, అపరిమితం. ఓకే. మూలకాల సంఖ్య అపరిమితం. ఓకే. మంచిగా ఆడేవాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళ సంఖ్య ఈ విధంగా అంటే మనం డిఫైన్ చేయలేం, పరిమితంగా కౌంట్ చేయలేం. అలాంటి సంఖ్యలను మనం అపరిమిత మూలకాలు అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఉపసమితులు, సమసమితులు. ఉపసమితులు అంటే ఏ బిలాంగ్స్ టు ఏ అయినా ఏ బిలాంగ్స్ టు బి అయినా ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఒక సమితి అంటే. నెక్స్ట్ వచ్చేసి సమసమితులు ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ బి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు బి. అన్నీ ఇవేంటిది మనం ఇది దీనికి ఉపసమితి, ఇది బి అనేది ఏకి ఉపసమితి అంటే ఈ రెండు సమితులు ఈక్వల్ అన్నట్ట. ఇవన్నీ కలిపి మనకు విశ్వ సమితి అని అంటాం. దీనిని మనం క్యాపిటల్ UR మ్యూ తోటి సూచిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియలు సమితిల సమ్మేళనం అంటే యూనియన్ అన్నట్టు. ఏ యూనియన్ బి అంటే ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకే. ఏలోని బిలోని మూలకాల సంఖ్య. నెక్స్ట్ సమితుల ఛేదనం అంటే ఇంటర్సెక్షన్. దీనిని ఇట్లా వంగిన యూ తోటి సూచిస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే రెండు ఏ మరియు బిలోని మూలకాల అన్నట్టు. నెక్స్ట్ సమితుల భేదం అంటే మైనస్ చేయడం అంటే ఏ సమితి నుంచి బి సమితిని తీసేయడం అంటే ఏలో ఉన్న ఏ అనే సమితిలో బిలో అయితే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఏ మూలకాలు ఉన్నాయో అవి మనం తీసేయాలి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వియుక్త సమితులు ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితి అంటే ఏ బి రెండు మూలకాలు మనం ఇంటర్సెక్షన్ చేసినప్పుడు అందులో మనకు కామన్గా ఒక నెంబర్ కూడా ఒక మూలకం కూడా దొరకకపోతే దాన్ని మనం ఏంటంటే వియుక్త సమితులు అని అంటాం. దాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి తోటి సూచిస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పై అంటే ఏం లేనట్టు నెల్. ఓకే. ఇది మన ఫ్లో చార్ట్ ఒకసారి చూసుకోండి. మనకు రివిజన్ అప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే.